అందరికీ జై భీమ్. మిత్రులారా, ఈ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 100 సంవత్సరాల క్రితం ఒక మాట చెప్పాడు. దళిత బహుజనులు గిరిజనులు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, ఉదాహరణకు నేనే ఇంత ఏ స్థాయిలో ఉన్నా, భారతదేశం నలుమూలలో ఏ మూలకపోయినా సరే కులం అనే పెనుపోతం నన్ను వెంటాడుతూనే ఉందని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 100 సంవత్సరాల క్రితం చెప్పాడు. దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వం చూసుకుంటేనేమో రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు, ఇప్పుడు ప్రభుత్వం రెడ్డి బుక్ రాజ్యాంగం ప్రకారం వాళ్ళు పనులు చేసుకున్నారు. అంటే భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ప్రకారం ఏ ముఖ్యమంత్రి కూడా ఈ భారత రాజ్యాంగాన్ని అనుసరించట్లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నామంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతోమంది రెడ్డి ఐపీఎస్ అధికారులు అరెస్ట్ చేసిన వ్యక్తి కూడా రెడ్డి ఐపీఎస్ అధికారి చంద్రబాబు నాయుడు. వాళ్ళందరినీ వదిలేసి ఈరోజు పివి సునీల్ కుమార్ గారు, ఒక డీజీ స్థాయిలో ఉన్న పివి సునీల్ కుమార్ గారిని, డీజీపీ ఏజిప్ట్ స్థాయిలో ఉన్న సునీల్ నాయక్ గారి మీద కక్ష సాధింపు చేయడం ఈ ప్రభుత్వానికి చాలా హేమైన జరిగా దీన్ని బహుజన సమాజ్ పార్టీకి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మనం ఏ రోజైతే ఈ దళిత బహుజన వర్గాలందరూ ఆ మనువాద రాజకీయ పార్టీలకు ఓట్లేసి ఈరోజు మన ఓట్లు నమ్ముకొని న్యాయాన్ని అడుక్కోవాల్సిన పరిస్థితులు మనం దిగజారిపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల నుంచి దళిత బహుజనులు గిరిజనులు బయటకు వచ్చి మన ప్రభుత్వాలు మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఎన్డీటీవీ ప్రత్యేక ఎడిషన్లో ఈరోజు చెప్పుకొచ్చింది, ఈ భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేసిన నాయకులు పార్టీ ఏదన్నా ఉందంటే బహుజన సమాజ్ పార్టీ, మాయావతి గారు అని చెప్పేసి ఎన్డీటీవీలో ఈరోజు కథనాలు చెప్తున్నారు. దాన్ని బట్టి ఈ మనువాద రాజకీయ పార్టీలను అనగదొక్కి మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి, అలాగే ఈ దళిత గిరిజన అధికారులపై కక్ష సాధించడం మానుకోకపోతే ఈ ప్రభుత్వానికి దగ్గర బుద్ధి చెబుతామని చెప్పి